ఇండియాలోని టాప్ 5 డైరెక్టర్స్‌లో శంకర్ కూడా ఒకరు. అలాంటి ఈయన డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ 'గేమ్ చేంజర్'. అలాంటి ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ వరకు విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నారట. అదే సమయంలో 'పుష్ప 2' సినిమా కూడా రాబోతుంది. ఈ విధంగా ఈ రెండు చిత్రాల మధ్య కాస్త గ్యాప్ ఉన్నా ఒకటికొకటి పోటీ పడతాయి. ఇక 'గేమ్ చేంజర్' సినిమాపై చరణ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'గేమ్ చేంజర్' సినిమాని శంకర్ చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఒక చిన్న పాటలు కూడా ఏమాత్రం తగ్గకుండా, ఖర్చుకు వెనకాడకుండా అన్ని హంగులతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలోని ఒక్క పాట కోసమే దాదాపు 10 కోట్ల నుండి 12 కోట్లు ఖర్చు చేశారని సీనియర్ నటుడు రాజు కనకాల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా కథ కూడా అందరికీ నచ్చుతుందని, ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుందని తెలుస్తుంది. ఆ చిత్రంలో ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, అంజలి వంటి నటీనటులు కూడా కీలక పాత్రను పోషిస్తున్నారట. ప్రస్తుతం రాజు కనకాల ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక పాట విడుదలవ్వగా ఇప్పుడు రెండవ పాట రాబోతుంది. ఈ నెలలోనే రెండవ పాట విడుదల చేస్తారని సమాచారం. తమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా కియారా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించబోతుంది. అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది. ఇక తదుపరి స్కెడ్యూల్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఆస్ట్రేలియాలో ఈ మూవీకి సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ స్కెడ్యూల్తో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు యుఎస్ఏకి వెకేషన్కి వెళ్లారు. ఆయన మరికొన్ని రోజుల్లోనే వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్కి రానున్నారు. హైదరాబాద్కు తిరిగి రాగానే దర్శకుడు శంకర్తో 'గేమ్ చేంజర్' మూవీ విడుదల గురించి మాట్లాడనున్నట్లు, ఆయన గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాను అక్టోబర్ 31వ తేదీన లేదా డిసెంబర్ 20వ తేదీన విడుదల చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాను గనక డిసెంబర్ 20వ తేదీన విడుదల చేసినట్లయితే అల్లు అర్జున్ 'పుష్ప' మూవీతో రామ్ చరణ్ కు 'గేమ్ చేంజర్' సినిమాతో గట్టి పోటీనే ఉంటుంది. ఎందుకు అంటే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' మూవీని డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇది భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా కావడంతో మంచి టాక్ వచ్చినట్లయితే అవలీలగా నెల రోజులు థియేటర్లో ఉంటుంది. దాంతో 'పుష్ప' 'గేమ్ చేంజర్'కి గట్టి పోటీని బాక్సాఫీస్ దగ్గర ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటండి.